నేను నిన్న ప్రజాభవన్కి వెళ్ళిన జీవో 46 బాధితులు వేలాది మంది అక్కడికి వచ్చారు మా సమస్యకు పరిష్కారం చూపాలని. సో ఆ దశలో కొంతమంది జీవో 46 బాధితులు మాట్లాడుతూ ఉన్నారు. అవసరమైతే శరత్ కుమార్ సార్ని మేము ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నాం, జీవో 46 మా సమస్యకు పరిష్కారం చూపబోతే అని. నిజంగా ఎమ్మెల్సీ బరిలో మీరు ఉండబోతా ఉన్నారా? ఒకటండి, నేను ఇప్పటివరకు అయితే ఇదమిద్దంగా ఒక నిర్ణయానికి రాలేదు. అయితే ఒకటి మాత్రం ఉంది, గత కొంతకాలంగా ఈ నిరుద్యోగాలు ముఖ్యంగా ఈ టీచర్స్ అభ్యర్థులు అనుకోండి, డిఎస్సి అభ్యర్థులు, మిగతా వాళ్ళందరూ పోలీసు నియామకాలకు సంబంధించిన వాళ్ళందరూ ఒక అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వ పాలన విషయంలో కూడా. అసలు ఇంతవరకు మాకు ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా మంత్రులు ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు జరగట్లేదు. మంత్రివర్గంలోకి రాకముందేమో జీఓఎంఎస్ నెంబర్ 46 ద్వారా చాలా అన్యాయం జరిగింది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు అని చెప్పి, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకమైనటువంటి శ్రద్ధ మా పట్ల చూపట్టట్లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో నేను యాజ్ యూజువల్గా ఇది గతంలో ఎట్లయితే నేను వాళ్ళ తరఫున ఉండి వాళ్ళకి అండగా ఉండి కోర్టులో కేసులు వేసినాను, వాళ్ళ గురించి ఫైట్ చేసినాను, అదే రకంగా ఐ బీన్ ఎక్స్ప్రెసింగ్ మై సాలిడారిటీ విత్ దెమ్. అయితే ఒక దశలో ఈ టాపిక్ వచ్చింది, కాకపోతే ఏంటంటే మా పార్టీ సహచరుడే, నాకు చాలా మంచి మిత్రుడైనటువంటి జడ్సన్ గారు నేను ఆల్రెడీ కంటెస్ట్ చేస్తాను అనడము, తర్వాత ఇంకో మిత్రుడు తీన్మార్ మల్లన్న కూడా కంటెస్ట్ చేస్తున్నాడు అని విన్న తర్వాత నేను కొంత సంశయంలో పడ్డా. అంటే ఇన్ సెన్స్ ఇంకా ఇద్దరు యోగ్యులే, ఇద్దరు మంచి అర్హత గల వ్యక్తులే కదా, చూద్దాం మనం ఎందుకంత తొందరపాటు అని అనుకున్నాను. కానీ ఇంకా అయితే నేను ఇంతవరకు ఒక నిర్ణయం తీసుకోలేదు. ఒకటి మాత్రం ఉంది, ఇప్పుడు ఈనాడు చట్టసభలలో కూడా ప్రజల గొంతుకలు యొక్క అవసరం ఉంది, ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళ అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే వరకు ఒక రకంగా, అధికారంలోకి వచ్చినాక ఇంకో రకంగా, ఒక మాట చెప్పి ఇంకో మాట చేసి, ఈ రకంగా రకరకాలుగా అసలు పీడిత వర్గాలకి, తర్వాత బలహీన వర్గాల వాళ్ళకి ఒక గొంతుక లేదు అని అనిపిస్తుంది. శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ మాట్లాడే వాళ్ళు లేరు. అంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఈ ఎన్నికలు అనేది వేలాది కోట్ల రూపాయల ఆస్తి పరులకు మాత్రమే టికెట్లు. మీరు ఒకవేళ మొన్న ఎమ్మెల్యే టికెట్ల పంపిణీ కనుక చూస్తే, వాళ్ళ అఫిడవిట్లు కనుక చూస్తే 100 కోట్ల కంటే తక్కువ ఆస్తులు ఉన్నవాడు ఎవరు లేడు. ఏ పార్టీలోంచి చూసినా కానీ అంటే సుసంపన్నులు విలాసవంతమైన జీవితం జీవిస్తున్న వాళ్ళు పేద ప్రజల కోసం కొట్లాడతారా అంటే నాటి తరం పోయింది. ఏది నర్రా రాఘవరెడ్డి, తర్వాత మల్లు స్వరాజ్యం, బుచ్చలపల్లి సుందరయ్య, ఎన్ గిరిప్రసాద్, ఇట్లాంటి వాళ్ళ తరం పోయి ఇప్పుడు ఎట్లా తయారైందంటే కాంట్రాక్టర్ల తరం వచ్చింది. అంటే కంపల్సరీగా మీరు కాంట్రాక్టులు చేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొట్టి బ్యాంకుల దగ్గర అప్పులు చేసి బ్యాంకులను బురిడి కొట్టించేసేసి ఏదో రకంగా కొన్ని ఒక్కొక్కళ్ళ దగ్గర మీరు వాళ్ళ అప్పులు కూడా చూస్తే 100 కోట్లు ఉన్నాయి, సంపాదన 1000 కోట్లు ఉంటే అప్పులు 100 కోట్లు ఉన్నాయి. మరి వాళ్ళని చూసి ప్రజలు ఎట్లా బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి? ఇట్లాంటి సుసంపన్నులు, ఇట్లాంటి వ్యక్తుల ప్రమేయంతో మరి ప్రజాహితం జరుగుతుందా? ఈనాడు మేధావి వర్గం ఆలోచించాలి. ఒక శరత్ కుమార్ అనే కాదు, ఇప్పుడు యూనివర్సిటీలో చదువుకునే ప్రొఫెసర్లు కానీ, చదువు చెప్పే ప్రొఫెసర్లు కానీ, న్యాయవాదులు కానీ, డాక్టర్లు కానీ ఆలోచించాల్సిన సందర్భం ఏర్పడేది. ఎందుకంటే మార్టిన్ లూథర్ కింగ్ గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పినారండి. 20th సెంచరీ సివిల్ లిబర్టీస్ లీడరు ఏమని అంటే, దుర్మార్గులు దౌర్జన్యం చేస్తే అర్థం చేసుకోవచ్చు, కానీ ఇంటలెక్చువల్స్ ఎవరైతే మేధావులు అనుకున్నారో వాళ్ళు సైలెంట్గా ఉంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలన్నాడు. అంటే ఒక పక్క సమాజంలో పెట్టేడుపుతున్నటువంటి అవినీతి, అరాచకాలను ప్రశ్నించలేని ఈ మేధా సంపత్తి ఎందుకు అనేటువంటి ప్రశ్న ఈనాడు సమాజం వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, విద్యా వ్యవస్థలో కనుక చూస్తే రాష్ట్రంలో ఒక 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన వల్ల కాడులాగా మారింది. ఏ సంస్థ చూసినా కానీ ఆర్థిక భారంతోనే కుంగిపోయింది. పోనీ ఆ తర్వాత ఇప్పుడు ఎన్నో అరాచకాలు చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు కేటీఆర్, కేసీఆర్, కవిత
వీళ్ళ అవినీతి మీద కానీ, హరీష్ రావు వాళ్ళ అవినీతి మీద కానీ, మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన అవినీతి మీద కానీ, ఇట్లాంటి వాళ్ళు చేసినటువంటి అవినీతి గురించినటువంటి చర్చ ఒక బహుళ రీతిగా జరిగింది. అంటే ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో కూడా అసలు అవే అంశాలు. కాళేశ్వరం ప్రాజెక్టు మాట్లాడతాము, దానికంటే ముందు టాపిక్ డైవర్ట్ అవుతా ఉన్నది. డైవర్ట్ అవ్వట్లేదు, నేను చెప్తాను దయచేసి. మీ పార్టీ నుంచే బక్కా జడ్సన్ గారు ఆల్రెడీ ఎమ్మెల్సీగా పోటీ చేశారని రంగం సిద్ధం చేసుకున్నారు. సో అదే మీ పార్టీలో ఉన్న తీర్మానం గతంలో పోటీ చేశాను, ఆయన కూడా పోటీ చేస్తా ఉంటా ఉన్నాడు. అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు అనేవి పార్టీ టికెట్ల పరంగా జరిగేటి కాదు, ఫస్ట్ పాయింట్. అట్లానే నేను నా క్యాండిడేట్స్ డిక్లేర్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఇన్ దట్ రేస్ యాజ్ ఆఫ్ నౌ. ఐ హావ్ నాట్ డిసైడెడ్. బట్ ఇఫ్ ది గవర్నమెంట్ డస్ నాట్ యాక్ట్, ఈ 46 జిఓఎంఎస్ నెంబర్ వాళ్ళ మీద, జిఓఎంఎస్ 46 బాధితుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ కాంక్రీట్ స్టెప్స్ అంటూ తీసుకోక వీళ్ళందరినీ ఇఫ్ దే ఆర్ లెఫ్ట్ ఇన్ ది లర్చ్, డెఫినెట్లీ విల్ టేక్ అప్ ది ఇష్యూ. ఇదేంటంటే వాళ్ళ బలం ఎంతుంది, వాళ్ళ యొక్క సహకారంతో మనం ప్రభుత్వంలోకి వచ్చినాము, వాళ్ళు ఏ రకంగా మనకు కాంట్రిబ్యూట్ చేసినారు అనే విషయం ఈ ప్రభుత్వ పక్షానికి తెలవాలని అనుకున్నప్పుడు అట్లాంటి పని చేయాల్సిన అవసరం అంటే ఏర్పడితే యువకుల కోసమని, లేదా బీద బలహీన వర్గాల వాళ్ళ కోసమని అవసరం అనుకుంటే మాత్రం తప్పకుండా అట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆలోచన ఉందా సార్ పోటీ చేయాలన్న ఆలోచన? ప్రస్తుతానికైతే లేదు, ప్రస్తుతానికి లేదు, ఆనెస్ట్లీ లేదు. ఎందుకంటే నేను జడ్సన్ గారికి ఆల్రెడీ మద్దతు ప్రకటించి ఉన్నాను. మల్లన్ గారు అయితే నన్ను అడగలేదు, నేను పెద్దగా దాని గురించి కూడా పట్టించుకోలేదు.